అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా దివ్యాంగుల పెన్షన్ల పునఃపరిశీలన కార్యక్రమం గత జనవరిలో జరిగినటువంటి ప్రారంభమైన కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే మరొక 2 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో ప్రజెంట్ సుమారుగా చూసుకుంటే 32,000 పైన పెన్షన్దారులు అయితే మాత్రం ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ రోజుకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 100 మంది అయితే మాత్రం ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అయితే చేయాలని అయితే మాత్రం ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో రోజుకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే ఈఎన్టీ కావచ్చు, అలాగే ఆర్తో కావచ్చు, అలాగే రకరకాలుగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటిది హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో హ్యాండిక్యాప్డ్స్ అంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుని ఏదైతే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది చేత అయితే మాత్రం ప్రతి ఒక్క డిజేబుల్ క్యాండిడేట్కి అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చేటువంటి రిసిప్ట్లు అయితే మాత్రం తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చి అయితే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా అయితే 13 కేంద్రాల్లో ఇటువంటి తనిఖీలు అయితే మాత్రం మొదలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా ఎప్పటికైతే మాత్రం సుమారుగా 15,000 మంది పైన అయితే మాత్రం ఇంతవరకు కూడా రీవెరిఫికేషన్ జరిగినట్టు మాత్రం ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఈ క్రమంలోనే ఇంతవరకు వచ్చినటువంటి డిజేబుల్ క్యాండిడేట్లు మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్ద ఆయన, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కళ్ళువి కాల్ది బాబు. మీకు ఎప్పుడు చెప్పారు రమ్మని ఇక్కడికి? ఇవాళ చెప్పారు మనకు. అంటే ఈరోజు ఉదయం చెప్పారు ఇక్కడ రమ్మని? ఉదయం చెప్పారు అంతే. అంటే మీకు ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిందా? వెరిఫికేషన్ కోసం కూర్చున్నారా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చూసాం కదా, ఎప్పుడైతే వెరిఫికేషన్ కోసం అయితే మేమైతే వచ్చాము. ఉదయాన్నే మాకైతే మొత్తం సచివాలయం సిబ్బంది చెప్పారు. మరి కాసేపట్లో మాకైతే వెరిఫికేషన్ జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు అయితే మొత్తం మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ సచివాలయాలు కూడా మరొక వైపు అయితే ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. సచివాలయంలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ విధంగా ఆసుపత్రి తీసుకుని వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏమో బాబు, తెలియదు కదా, మనం ఇప్పుడు మాట్లాడలేము. ఉదయాన్నే వచ్చాం బాబు, 9 గంటలకు వచ్చాం. ఇంకా పిలుస్తానన్నారు. ఇక 36 నెంబర్ వచ్చింది బాబు. అలా టైం ఎంత అవుతుంది? 1 గంట అయిపోతుంది. 1 గంట అయిపోతుంది బాబు. అలా కూర్చొని ఉన్నాం. పిలుస్తామంటున్నారు బాబు, ఇంక పిల్లలేదు. నేను వికలాంగులు సర్టిఫికేట్ కాగితము జెరాక్స్లు తీయమన్నారు. తీసి ఉన్నాం. ఇంక పిలుస్తామన్నారు. అలా చూస్తున్నాం బాబు. అయితే సుమారుగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మేమైతే ఉదయం 9 గంటలకైతే వచ్చాము. ఇంతవరకు కూడా మాకైతే వెరిఫికేషన్కి పెళ్ళలేదని కూడా మరొక వైపు అయితే వాపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక షాడో టెంట్లు వేసి సామియాన్ని షాడో వేసి అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి అన్ని రకాల మౌలిక వసతులు కూడా కల్పిస్తూ అయితే మాత్రం మరొక వైపు అయితే ఈ యొక్క ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా వాళ్ళకైతే మాత్రం సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే మరొక వైపు అయితే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ దగ్గరగా ఉన్నటువంటి బయో టాయిలెట్లు కూడా ఎక్కడైతే ఏర్పాటు చేస్తే బాగుందని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మాది ఇప్పుడు ఈ దరఖాస్తులు అవి సచివాలయంలో పెడితే అందుబాటులోనే ఉంటుంది. మాకు ఏదంటే మామూలుగా మా కాలు చేతులు అనుకున్న వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళకి ఇబ్బంది అది పడుతుంటారు కదా. ఇక్కడికి వచ్చి మరి ఏ సౌకర్యాలు లేవు. ఈ భోజనం టైం అప్పుడు కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు కొనుక్కొని తింటారు. ఆదా పేద మరికి ఇబ్బంది. ఇలాంటి భోజనం టైంకి అన్ని సౌకర్యాలు మీరు వీళ్ళు చూడలేరు కదా. అదే సచివాలయం అనుకో ఇంటి దగ్గర ఉంటుంది, ఏదైనా ఇబ్బంది అయినా కవర్ అవుతుందని మా ఉద్దేశం. అంటే ఈ విధంగా ఆసుపత్రి తీసుకొని వచ్చి ఈ విధంగా చేయడం పట్ల ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటిది? ఇంకొద్ది ఇబ్బంది పడతాను. ఇంక ఏ విధంగా లేదండి. వాళ్ళు చూసుకుంటారు. మాకు కొద్ది ఇంక ఇబ్బంది, కొంత దూరాబార నుండి రావడం, కొద్దిగా ఎండ అయిపోవడం, ఒకరికి సాయంత్రం అయిపోతుంది, ఒకరికి మధ్యాహ్నం అయిపోతుంది. వయసు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కళ్ళు తిరిగినా చేసినా కొద్ది దెబ్బ అని భయం పడిపోతున్నాం. అదే బాధ. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మిమ్మల్ని ఈ విధంగా పిలిపించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఈరోజు రమ్మని చెప్పేసి ఎప్పుడు చెప్పారు సచివాలయ సిబ్బంది? ఏంటి 9 కల్లా రమ్మన్నారు. అతను చిప్పు గట్రా ఇచ్చారు. ఇచ్చి రమ్మంటే వచ్చాము. కళ్ళు కనబడకపో అంత దూరం ఏంటంటే రావాలమ్మా తనిఖీలు అవుతాయి అని చెప్పారు. సచివాలయంలో చిప్పు ఇచ్చారు. పట్టుకొని వచ్చాము. చూపించుతారు. ఇక్కడ కూకున్నాం. మరి ఎప్పుడు రమ్మంటారో, ఏ టైం అవుతుందో పిలుస్తామమ్మా అనేసారు. ఇక్కడ కూకున్నాం బాబు. మరి అంతే, ఇంకా కనబడదు బాబు. ఏ టైంకి వెళ్ళాలో దేవుకొని వెళ్తాను. తోడు చూస్తే పిల్లలు నాడు లేరు, భర్త నాడు లేదు, నాకు కోపడదు, ఒక్కరిదాన్ని వచ్చాను అని చెప్పాను.
అంటే రావాలమ్మా మరి ఇక్కడ చూపించుకోవాలని చెప్పారు సచివాలయంలో. వచ్చాను బాబు, అది నా పరిస్థితి, ఇంకేం లేదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రమ్మన్నారు సార్. దీనివల్ల ఏంటంటే సచివాలయాల్లో పెట్టారనుకోండి, అది గ్రామ వార్డులో ఉంటాయి కాబట్టి మనకి అనుకూలంగా ఉంటుంది, దగ్గరలో ఉంటాయి కాబట్టి మనం ఏ టైంకి వెళ్ళినా ఏ టైం వరకు వచ్చినా ఇబ్బంది ఏమి ఉండేది కాదు. మరి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని వచ్చిన తర్వాత మరి ఇక్కడ ప్రోగ్రామ్ స్టేషన్ పెట్టారు, నెంబర్లు ఇచ్చారు. దాని ప్రకారం మరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అందులో మరి పెన్షన్ కూడా ఉంటుందో ఊడుతుందో అన్నటువంటి భయాందోళన మాత్రం చాలామంది జనాల్లో ఉంది. అది కూడా విచ్చలవిడిగా చెప్పడానికి కూడా అధైర్యం పడిపోయి ఉన్నారు తప్ప ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. దాని మీద ఏంటంటే ప్రభుత్వం కూడా కొన్ని విధాలు చూసి మరి ఇవన్నీ కూడా అప్పుడు ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కూడా మరి ఇలాంటివన్నీ చూసే ఇచ్చుంటారు కదా, ఏమిటి ఫాల్ట్ ఏమిటి పర్సంటేజ్ అన్నీ చూసుకొని ఇచ్చుంటారు. మరి ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చెందుతున్నారు అంటే ఇప్పుడు మరి ఆ పర్సంటేజ్ ఎంత ఉండాలో ఎంత మానాలో మాకైతే తెలియదు. అప్పుడు గవర్నమెంట్ డాక్టర్లకు ఇచ్చిన సర్టిఫికేట్లు బట్టి పెన్షన్ ఇచ్చారు ఏమండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ పరిశీలన చేస్తామంటున్నారు. చేయని దానివల్ల అభ్యంతరం ఏం లేదు. ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ఇవన్నీ ఇలా కొనసాగిస్తే గవర్నమెంట్ కూడా మంచి బాగుంటుంది, ప్రజల్లో కూడా మరి సింపతి ఉండదు, లేకుండా పోతుంది కదా. రేపు నాడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, పంచాయతీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి. అన్నింటిలో కూడా మళ్ళీ చిన్న వెనకబడే అవకాశం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎంత మెజార్టీ జనం దేనికి ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే ఉద్దేశంతో ఇంత మెజార్టీ తీసుకొని చెప్పించారు. అటువంటిది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పెట్టేసరికి ఎలా ఉందంటే ఒక్కొక్కరికి భయాందోళనతో పడిపోయి చాలామంది పెన్షన్ ఉంటుందా ఊడుతుందా ఏమిటి దీని పరిస్థితి అనేసి ఆందోళనతో ఉన్నారు సార్ అందరూ కూడాను. అలాగే మరి మేము కూడా వచ్చి కూర్చున్నాం. కొంతమందికి దీని మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు కానీ, కన్ను అంగవలికి ఉన్నటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కానీ చాలామంది దీంతో కొంత వస్తుంది కదా ఆధారపడి, అలా దీంతో జీవనాధారం కూడా చేస్తున్నాం సార్. అంతేకాదు మరి గవర్నమెంట్ అందరూ కనికరం చూపించి మళ్ళీ పెన్షన్లు యథావిధిగా కొనసాగిస్తే అది ప్రభుత్వానికి మంచిదనేసి మాకు ఉపాధి పెట్టినట్టుగా అవుతుందనేసి మా ఆలోచనతో మేము బాధతో ఇక్కడ వచ్చి టెంట్లో కూర్చొని ఉన్నాం సార్. అంటే ఈరోజు ఇటువంటి సామాజిక పెన్షన్లు కావచ్చు, అలాగే ప్రజెంట్ ఈరోజు వికలాంగుల పెన్షన్లు అయితే ఈరోజు తనిఖీ చేపడుతున్న పరిస్థితి, దీని పట్ల ప్రభుత్వంపై యాంటీ వస్తుంది అనుకుంటున్నారా? ప్రభుత్వంపై మరి యాంటీ వస్తుందంటే మరి వికలాంగులు ముసలిందరూ ఓట్లు వేయాలంటే మరి ఏం వేస్తారు? నాకు పెన్షన్ తీస్తారంటే నాకు బాధగా ఉంటుంది కదా. మళ్ళీ ఓటు వేయాలంటే నేను ఎలాగెళ్ళగలండి? అప్పుడు వెళ్ళలేను కదా. అదే పెన్షన్ కొనసాగించారనుకోండి, అమ్మో మళ్ళీ సైకిల్కే ఓటు వేయాలనేటువంటి ఉత్సాహంతో పరిగెట్టి వేస్తారు ఎవరైనా సరే. తీస్తే కొంత బాధపడితే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక దేనికి వేస్తారనేది తర్వాత సంగతి. అది మొన్నసారి మనం అలాగే అనుకున్నాం కదండి సార్. ఏంటంటే ఈ పెన్షన్లు యథావిధిగా ఇలా కొనసాగిస్తే రేపు గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది, మాకు కూడా ప్రజలకి. ఏంటంటే చాలామంది వికలాంగులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కాలు చేతులు లేనటువంటి ఉన్నారు. అందరికీ కూడా మళ్ళీ పునఃపరిశీలన చేసి పరిశీలించి ఇవన్నీ సరైన సర్టిఫికెట్లు అని చెప్పి ఆధారపడి వీటి మీద ఆధారపడి బదిలినటువంటి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసి మాకు కొంత మేలు చేసే విధానంగా గవర్నమెంట్ చేయాలని ఆశతో మేము వచ్చి కూర్చున్నాం సార్ ఇక్కడ. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఎక్కువ మంది అయితే మాత్రం ఈరోజు హ్యాండిక్యాప్డ్గా ఉండడంతో సుమారుగా చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 32,000 పైన అయితే మాత్రం ఈరోజు వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే గత నెలల్లో జరిగినటువంటి వెరిఫికేషన్ అయితే మాత్రం ఇంకా మరొక 2-3 నెలల పాటు ఈ వెరిఫికేషన్ కొనసాగించే అవకాశాలు కూడా మనకైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా తీవ్ర ఆందోళన కూడా తో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అయితే మాత్రం మేమంతా ఎన్నుకున్నాము, మాకు ఎంత మేలు చేస్తుందని అయితే మాత్రం మేము ఆ రోజైతే ఎన్నుకొని ఎంత భారీ మెజార్టీ కూడా ఈరోజు అయితే మేము ఇచ్చాము. మళ్ళీ మమ్మల్ని అయితే మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అయితే మాత్రం మా అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా మరొక డిజేబుల్ క్యాండిడేట్లు అయితే మాత్రం మనతో పాటు చెప్తున్న పరిస్థితులు కూడా మనతో పాటు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.